మ్యామ్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మెడికల్ పరంగా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఒక హెల్దీ బేబీని కనడానికి హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఇద్దరిలో ఉంటే అయితే ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు హస్బెండ్ ఆల్కహాల్ తీసుకోవడం లేదా స్మోకింగ్ చేయడం, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటారా? హ్యాబిట్స్ అనేవి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ స్పర్మ్ మ్యామ్, ఈ ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్లు, బ్లడ్ టెస్టులతో పాటు చేయించుకోవాలా? జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది అందరికీ మనము సజెస్ట్ చేయండి. మ్యామ్, ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఎన్ని మంత్స్ వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు మ్యామ్? యూజువల్గా ఏంటంటే లైవ్ వైరల్ వ్యాక్సిన్స్ అని కొన్ని ఉంటాయండి. అవి ఏదైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మీరు తీసుకున్నారు అంటే మాత్రం నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. సంతానం పొందడం అనేది దంపతులకు ఓ అందమైన కళ. ఆ కళను సాకారం చేసుకోవాలంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. దానికోసం ఏం చేయాలి, ఎలాంటి రూల్స్ పాటించాలి అనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రజని, గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మెడికల్ పరంగా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎవరైనా కపుల్ ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు ఏంటంటే ఒక ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ గైనకాలజిస్ట్తో సంప్రదించి ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందువల్లను అంటే ఎందుకు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అవసరము అంటే అంటే ఏదైనా ప్రివెంట్ చేసుకోవడానికి, అంటే ఏమైనా మీకు అంటే ఆల్రెడీ ఆ కపుల్కి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎనీ కంజెంటల్ అనామలీస్ ఉండొచ్చు, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల దానివల్ల ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డకి ఏం ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఒక హెల్దీ బేబీని కనడానికి ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లో ఏంటంటే అమ్మాయి కాదు అబ్బాయి కూడా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఎవాల్యుయేషన్లో హిస్టరీ, వాళ్ళు కన్సాంగ్వినస్ మ్యారేజా, మేనరికం మ్యారేజా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జెనెటిక్గా అబ్నార్మాలిటీస్ ఏమైనా, ఎందుకంటే కొన్ని రకాల జెనెటిక్ డిసీజెస్ అనేవి ఫ్యామిలీస్లో రన్ అవుతాయి కాబట్టి అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జెనెటిక్ కౌన్సిలింగ్ ఇప్పించడం అనేది జరుగుతుంది. అలాగే కాకుండా బేస్ లైన్ హెల్త్ ప్రొఫైల్, అంటే వాళ్ళకి ఏమన్నా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవడము, థైరాయిడ్ ప్రాబ్లం ఏముందా చెక్ చేసుకోవడము, హీమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది చెక్ చేసుకోవడము. సో అమ్మాయిలు ఏంటంటే ఏదైనా పీరియడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడము, అంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడము, లేకపోతే సిమ్టమ్స్ని బట్టి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని కరెక్ట్ చేయడము. తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఇద్దరిలో ఉంటే దానికి రిగార్డింగ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని దాన్ని మనము ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి కూడా అమ్మాయికి, మదర్కి మనం అడ్వైస్ చేస్తాం, అంటే ఆడవాళ్ళకి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి మినిమం 3 months బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ చేయాలి. 3 months ముందే ప్లాన్ 3 months ముందే తీసుకుంటే మంచిది. అది ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోవడం అంటే డెఫిషియన్సీ వల్ల ఏంటంటే బ్రెయిన్ డిఫెక్ట్స్, స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఎవ్వరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా మినిమం 3 months బిఫోర్ నుంచి ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా మనం దానికి ట్రీట్మెంట్, కొంతమంది అమ్మాయిలు ఎలా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి సమ్ మెడికేషన్స్ వాడుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిలిప్సీ అంటే ఫిట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని రకాల మెడికేషన్స్ అనేవి వాడుతున్నప్పుడు ప్రెగ్నెంట్ అయితే, అంటే కొన్ని రకాల మెడికేషన్స్ ఏంటంటే అవి ప్రాబ్లం అంటే బేబీలో కంజెనిటల్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే బర్త్ డిఫెక్ట్స్. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ మెడికేషన్స్ని మార్చుకోవాలి, అంటే డాక్టర్ గారిని సంప్రదించి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల మెడిసిన్స్తో మనకి కంజెనిటల్ డిఫెక్ట్స్ వస్తాయి కాబట్టి. సో సేఫ్ మెడికేషన్ అంటే వాళ్ళు కంప్లీట్గా స్టాప్ చేయడం అనేది జరగదు, యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ అనేవి చేంజ్ చేస్తారు. ఏవైతే సేఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఉంటాయో అవి చేంజ్ చేసే ఇదిగా మెడికేషన్స్ ఉంటాయి. సో థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, షుగర్ లెవెల్స్ ఉన్నా కానీ అన్నీ మనము నార్మలైజ్ చేసుకొని వాల్యూస్ అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ద్వారా చాలా వరకు హెల్దీ ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం అది ఉంటుందండి. అయితే ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు హస్బెండ్ ఆల్కహాల్ తీసుకోవడం లేదా స్మోకింగ్ చేయడం, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటారా?
డెఫినెట్గా అండి. ఆల్ దీస్ హ్యాబిట్స్ అనేవి ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఇవన్నీ స్పర్మ్ కూడా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది మేల్స్లో. సో డిఫెక్ట్స్, స్పర్మ్ హెడ్ డిఫెక్ట్స్ అని, స్పర్మ్లో కూడా అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇవన్నీ అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం అండి. వాళ్ళు కూడా ఫుడ్ డైట్ కూడా చూసుకోవాలి. ఇద్దరు హెల్దీ డైట్ తీసుకోవడము, బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. అండ్ ఫిమేల్లో ఎగ్ క్వాలిటీ పెంచుకోవడానికి కూడా ఫుడ్ డైట్. ఎస్ ఎగ్ క్వాలిటీ కోసము ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను 2 monthsలో అని ఇప్పుడే న్యూట్రిషియస్ అలా కాకుండా అమ్మాయిలందరూ అందరూ ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉన్నా లేకపోయినా ట్రై టు ఫాలో హెల్దీ న్యూట్రిషియస్ డైట్. మంచి ప్రోటీన్ డైట్, కార్బ్స్ తక్కువ తిని, షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. ఎంత తక్కువ షుగర్ తీసుకుంటే అంత మంచిది. మంచిగా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, లీఫీ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడము డైట్లో చాలా అవసరం. ఎందుకంటే అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి. సో మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే డిఫరెంట్, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి కాబట్టి సో అందరూ ఎవరైనా అమ్మాయిలు మ్యారేజ్ అయినా అవ్వకపోయినా హెల్దీ డైట్ తీసుకోవడం అనేది వాళ్ళ హెల్త్కి మంచిదండి. మ్యామ్, ఈ ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్లు, బ్లడ్ టెస్టులతో పాటు చేయించుకోవాలా? జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది అందరికీ మనము సజెస్ట్ చేయమండి. సో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఏదైనా కంజెంటల్ అనామెలీస్ వాళ్ళ వీళ్ళ సైడ్ కానీ, అమ్మాయి సైడ్ కానీ, అబ్బాయి సైడ్ కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కాకుండా మేనరికం, కన్సాంగ్వినస్ మ్యారేజెస్లో కూడా జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కన్సాంగ్వినస్ మ్యారేజెస్లో కొన్ని రకాల డిఫెక్ట్స్ బేబీస్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి జెనెటిక్ ఇన్వెస్టిగేషన్స్, స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అయితే మనం జెనెటిక్ స్క్రీనింగ్ అడ్వైస్ చేయమండి. మ్యామ్, ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఎన్ని మంత్స్ వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు మేడం? యూజువల్గా ఏంటంటే లైవ్ వైరల్ వ్యాక్సిన్స్ అని కొన్ని ఉంటాయండి. అవి ఏదైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మీరు తీసుకున్నారు అంటే మాత్రం మినిమం ఒక 3 to 4 months గ్యాప్ ఇచ్చి తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది మంచిదండి. మేము ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసేవారు, అంటే డెస్క్ కావచ్చు, ఇంకా సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్లో జాబ్ చేసేవాళ్ళు, ఎక్కువ టైం కూర్చునే వాళ్ళకి ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది ఈ ఫెర్టిలిటీపై ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? డెస్క్ జాబ్, సెడెంటరీ జాబ్స్ యాజ్ డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఉండదు. కాకపోతే ఆ సెడెంటరీ జాబ్స్ వల్ల చాలా వెయిట్ గెయిన్ అవ్వడము, బిఎంఐ ఇంక్రీజ్ అవ్వడం, ఒబేసిటీ, దానివల్ల ఏంటంటే ఒబేసిటీ వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడము, ఒబేసిటీ వల్ల మనకి సెకండరీగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప యాజ్ వాళ్ళు జాబ్ అలా కూర్చొని చేసినందువల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అయితే ఏమీ ఉండదు. సో ఇలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయడము, వెయిట్ ఎక్కువగా గెయిన్ కాకుండా చూసుకోవడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం అండి. ఓకే, అంటే ఆ జాబ్ చేసేవాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం వెయిట్ గెయిన్ కాకుండా చూసుకొని యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసి డైట్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే మోస్ట్లీ అలాంటి ఇష్యూస్ ఏమీ రావండి. మ్యామ్, ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు పెట్ యానిమల్స్ పెంచుకోవచ్చా? అంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? సో పెట్ యానిమల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావడం అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే పెట్ యానిమల్స్ అంటే పెట్ క్యాట్స్ కానీ అలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే కొద్ది జాగ్రత్తలు చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాట్ ఫీసెస్ కానీ, యూరిన్ కానీ టచ్ చేయకపోవడం, క్లీన్ చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ గార్డెనింగ్ ఏదైనా చేస్తున్నారు అంటే హ్యాండ్స్ బాగా వాష్ చేయడం, గ్లౌస్ వేసుకోవడం చేయడం బెటరు. ఏదైనా టచ్ చేస్తున్నారు అంటే మాత్రం బాగా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అవసరం. ఎందుకంటే సమ్టైమ్స్ ఆ స్పోర్ట్స్ అనేవి ఏంటంటే ఈ ఫింగర్ నెయిల్స్లో వెళ్ళి ప్రిక్ అవ్వడం, మనం తిన్నప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళిపోవడం ఇది కూడా జరుగుతూ ఉంటుంది. సో చాలా కేర్ తీసుకోవడం అవసరం. సో యాజ్ ఇన్ఫర్టిలిటీ ఏమి అవ్వదు, కానీ ఈ టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే పెట్ యానిమల్స్ వల్ల వచ్చే కొన్ని రకాల టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల మిస్క్యారేజెస్ అవ్వడము, తరచుగా రిపీటెడ్ మిస్క్యారేజెస్, స్టిల్ బర్త్స్ అవ్వడము, బర్త్ డిఫెక్ట్స్ అలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో ఇవన్నీ కేర్ తీసుకోవడం చాలా అవసరం. అదే కాకుండా ఎవరైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఈ రా మీట్ని టచ్ చేయకపోవడము, బాగా వాష్ చేయాలి, ఎక్కువగా వాష్ చేయడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా బాగా వాష్ చేసుకోవడము వంట చేసే ముందు, అవి కూడా కొన్ని జాగ్రత్తలు, హైజీన్, బేసిక్గా హ్యాండ్ హైజీన్ ఫాలో అవడం అనేది చాలా అవసరం. ఓకే, నాన్ వెజ్ కూడా బాగా కుక్ చేసుకొని కడి బాగా క్లీన్ చేయడము ఒకటి. కుకింగ్ కూడా మంచిగా హాఫ్ కుక్డ్, అండర్ కుక్డ్ ఫుడ్ తీసుకుంటే కూడా ఈ మనకి టాక్సోప్లాస్మోసిస్ వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రీ ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.